హలో చెప్పు. తిన్నా. ఇక్కడ అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ ఎందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు? నేను ఆఫీస్లో ఉన్నా, నీకు అర్థమవుతలే. గణేష్ ఏం చేస్తున్నావు? సరే, కొంచెం ఎమర్జెన్సీ ఫోన్ సార్, ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. మీ శాలరీ ఎంత? సార్ శాలరీ 15,000 సార్. 15,000. మీకు 15,000 ఇస్తుంది కాల్ మాట్లాడడానికా లేకపోతే వర్క్ చేయడానికా? లేదు సార్, కొంచెం సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. ఏమన్నారు? సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. నువ్వేమనుకుంటున్నావురా? అర్థమవుతుందా నువ్వు ఏం మాట్లాడుతున్నావో? అర్థమవుతుందా? ఏమన్నా సిగ్గుండాలా? నాకు సిగ్గు ఉంది కాబట్టి ఇక్కడ ముగ్గురు చేసే పని నేను ఎక్కువ చేస్తున్నా. నీకు అర్థమవుతుంది ఏమన్నా? నీకు సిగ్గు లేదంటే నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావు. ఇక్కడ చుట్టూ ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నాక నువ్వు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావురా? నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వేనా బామ్మర్ది వారా? మరి ఎందుకు మరి ప్రతిసారి నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఇచ్చే 15,000 శాలరీకి ఆ డొక్కు సిస్టమ్ ముందు కూర్చొని చూసి చూసి కళ్ళు దొబ్బుతున్నాయి ఇక్కడ. అర్థమవుతుందా? అరే ఇంట్లో ఉన్న నా పిల్లని కూడా నీకు అన్ని గంటలు చూడట్లేదురా నేను. बैठ के मेरे गान में फट जा रहे, आपको समझ नहीं आ रहा? నువ్వు ఇచ్చే 15,000 శాలరీయే, 15 lakhs కాదు. యాజ్ యూజువల్ చెప్తున్నా, అర్థమవుతుందా? నేను ఎన్ని రోజులు వర్క్ చేశానో ఆ శాలరీ నాకు పడాలి. పడకపోయిందో నీ దారి తెలుసు, నీ ఇల్లు తెలుసు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో.